హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరందరూ చూస్తున్నారు కదండి, ఈ వీడియోలో జ్వాలా తోరణాన్ని వెలిగిస్తున్నారు. ఈ కార్తీక మాసంలో మాత్రమే ఈ జ్వాలా తోరణాన్ని వెలిగిస్తారు. మీ అందరికీ తెలిసిన విషయమే కదండి ఇది. ఈ జ్వాలా తోరణాన్ని యమద్వారం అని కూడా అంటారు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో ఈ జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేస్తారు. శివాలయం ముందు 2 కర్రలు నిలువుగా ఏర్పాటు చేస్తారు. దానికి అడ్డంగా మరొక కర్ర కట్టి కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు. దీని మీద నెయ్యి వేసి మంట పెడతారు. దీన్నే జ్వాలా తోరణం, యమద్వారం అని కూడా పిలుస్తారు. పార్వతీ పరమేశ్వరులను పల్లకిలో ఎత్తుకొని ఈ తోరణం కింద 3 సార్లు అటు ఇటు తిరుగుతారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పల్లకిలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. ఈ పల్లకి పక్కన నడిస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం. ఈ జ్వాలా తోరణం దాటిన వారికి యమలోకంలోకి వెళ్ళే అవసరం రాదని చెబుతారు. ఎందుకంటే యమలోకంలోకి ప్రవేశించగానే అగ్ని తోరణం కనిపిస్తుంది. దీని ద్వారానే లోపలికి అడుగు పెడతారు. పాపాలు చేసేవారికి వేసే మొదటి శిక్ష ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ జ్వాలా తోరణం దాటితే యమలోకం అడుగుపెట్టే అవసరం రాదని, పరమేశ్వరుడి అనుగ్రహం పొందుతారని అంటారు. జ్వాలా తోరణం దర్శించుకున్న, దాని కింద నడిచిన సకల పాపాలు తొలగిపోతాయి. అలాగే చాలామంది ఈ భస్మాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. అలాగే ఈ గడ్డిని కూడా ఇంటికి తెచ్చుకొని ఇంటి గుమ్మంలో కట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల భూత ప్రేత పిశాచాల నుంచి విముక్తి లభిస్తుందని, వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుందని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే జ్వాలా తోరణం 3 సార్లు దాటుతారో వారికి శివయ్య అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే ఈ జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ జ్వాలా తోరణం దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ అనేది ఉండదని నమ్ముతారు. అందుకే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఏర్పాటు చేసే జ్వాలా తోరణం దర్శించుకునేందుకు భక్తులు వేలాది మంది శివాలయాలకు వెళ్తారు. ఈ జ్వాలా తోరణం ఏర్పాటు చేయడం వెనుక పురాణ కథ ఒకటి ఉంది. క్షీరసాగర మదనంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం చిలికినప్పుడు ముందుగా హాలాహలం బయటికి వచ్చింది. అది చాలా విషపూరితమైనది, వినాశనాన్ని సృష్టిస్తుంది. దీనితో దాని నుంచి కాపాడమని దేవతలు పరమేశ్వరుని శరణు వేడుకున్నారు. అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి తన గరళంలో ఉంచుకున్నారు. అది చూసి భయపడిపోయిన పార్వతీదేవి విషం వల్ల తన భర్తకు ఎటువంటి హాని కలగకూడదని భావించి నివారణ కోసం జ్వాల కింద నుంచి దూరి వెడతానని మొక్కుకుంది. అలా పార్వతీదేవి చేయడం వల్ల శివుడికి విషం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జ్వాలాతోరణంగా భావించి దాటడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే ఫ్రెండ్స్, జ్వాలా తోరణం అంటే ఏమిటి, దాని వెనుక ఉన్న పురాణ కథ కూడా తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్, పార్వతీ పరమేశ్వరులను పల్లకీలో ఉంచి 3 సార్లు ఇటు అటు కూడా తిప్పారు. భక్తులందరూ కూడా ఆ పల్లకీ పక్కనే నడుస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అందరూ చూడండి ఫ్రెండ్స్, చూసి వినండి. మీలో ఎంతమంది ఈ జ్వాలా తోరణ కార్యక్రమానికి వెళ్ళారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.